మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా అంటే పెట్టుడు నీవంతు దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత తప్పు చేసింది నువ్వు చేసిన తప్పును నువ్వే సవరించాలి ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి ప్రజలకెందుకు శిక్ష ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా ఇలా ఒక భూమి రెండు భూములు కాదు లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా నేను సెకండ్ పర్చేజర్ను ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22Aలో పెట్టుడు ఇదేమి పిచ్చితనం ఇదేం తుగ్లక్ చేదియా అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు అదేవిధంగా నిజాంపేటకు సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22Aలో పెట్టినారు అని చెప్తా ఉన్నారు చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000 ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు అంటే 22Aల వెట్టుడు ముఖ్యమంత్రి గారి పొంగిలేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి గ్రామాల మీద పడి మీరు డబ్బులు ఇయ్యండి మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు అమీన్పూర్ అనుకుంటా మా భూమి ఎందుకు 22Aలో పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట మాకు తెలియదు ఆర్డీఓని అడుగుపోన్నాడట ఆర్డీఓ దగ్గర పోయిండట నాకు తెలియదు కలెక్టర్ని అడుగుపోన్నాడట కలెక్టర్ దగ్గర పోయిండట ఇది నేను కాదు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్ని అడుగుపోన్నాడట బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా బర్రె పాలు ఉత్తగిస్తుంది ఆ సొప్పేస్తేనే పాలు ఇస్తుంది గదేందో చూసుకోపో అంటుండట అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు